ఆ ఊరి గురించి స్థానికంగా చాలా కథలున్నాయి. పిల్లలకు ఆ ఊరి పెద్దలు తమ గ్రామం గురించి కథలుగా చెప్తారు. ఆ ఊరు ఒక పాముల పుట్ట. ఇదంతా ఎందుకులే గాని ఆ ఊరి పేరులోనే పాముంది. ఇంతకీ ఆ ఊరు పేరేంటి? ఆ గ్రామం ఎక్కడుంది? ఆ ఊరు ఇప్పుడే వార్తల్లోకి ఎందుకెక్కింది? వాచ్ ది స్టోరీ. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తోన్న ఊరు పేరు నాగలూరు. అనంతపురం జిల్లాలో ఉంది. ఊరు పేరుకు తగ్గట్లుగానే గ్రామంలో ఎటు చూసినా పాముల పుట్టలే కనిపిస్తాయి. ఇక్కడ పాముల పుట్టలకు గుడులు కట్టి పూజలు చేస్తుంటారు. కొన్ని రోజులుగా ఓ పాము పడగ విప్పి ఆడుతోంది. గ్రామంలో పలుచోట్ల పడగ విప్పి నాట్యం చేస్తోంది. దీంతో తమ పెద్దలు తమది పాముల గ్రామమని చెప్పడం నిజమేనని యువకులు నమ్ముతున్నారు. నాగదేవత తమ గ్రామాన్ని కరుణించిందని పండుగ చేసుకుంటున్నారు. ఇది ఏదో ఊరికి ఒక రకంగా మంచి జరిగిందని ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ఏదో పండుగ, భోగి పండుగ అనేసి ఏదో పూజలు చేసినారు. ఇంతకుముందు ఎప్పుడూ అయితే లేదు, ఇదే మొదటిసారి. ఇంతకుముందు పెద్దోళ్ళు ఏదో చెప్తుండ్రి, అది ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడు చూస్తున్నారు, కొంత కల్లారా చూశారు. ఇదే ఎప్పుడు నాగపాములు ఎక్కువగా తిరిగేవాని ఇక్కడ. ఈ ఊరికి పేరు కూడా అదే పెట్టాము అని. ఇప్పుడు అప్పుడప్పుడు కనపడడం కానీ, ఇట్లా ఇంటి దగ్గరికి రావడం కానీ, ఇలా చేయడం చూసి నిజమే అని ప్రజలు కూడా నమ్ముతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తమను ఆశీర్వదించడానికి నాగదేవత వచ్చిందని నాగలూరు వాసులు నమ్ముతున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరు పొలిమేరలు దాటడంతో చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. అనంతపురం జిల్లా సాక్షి న్యూస్.